బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం జరిగింది. సీసీపీఏ ఫిర్యాదుతో సెలబ్రిటీలు 3 ఏళ్ల పాటు యాడ్స్ చేయకుండా నిషేధం విధించే అవకాశం ఉన్నట్లు హైకోర్టు న్యాయవాది కృష్ణకాంత్ చెబుతున్నారు. ఇక 3 ఏళ్ల పాటు ఎలాంటి యాడ్స్ నిర్వహించకుండా నిషేధం విధించే అవకాశం ఉంటుంది అన్నారు. బాధితులు సీసీపీఏలో ఫిర్యాదు చేయాలంటున్న హైకోర్టు న్యాయవాది కృష్ణకాంత్ మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు మనం పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. పోలీసులు ఒకవైపు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు బాధితులు అంటే లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయినటువంటి బాధితులు ఉన్నారు. ఆ బాధితులకు ఏ విధంగా నష్టపరిహారం చెల్లించాలనేటువంటి అంశానికి సంబంధించి చాలా అంశాలపైన అంటే చాలా మందికి క్లారిటీ లేకుండా పోయింది. కానీ పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి కేసులు కేవలం ప్రమోట్ చేసినటువంటి వారిని కావచ్చు, లోన్ యాప్ యజమానులపైన కేసులు అవుతాయి తప్ప బాధితులకు న్యాయం జరగడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. కానీ ఇప్పుడు సీసీపీఏ అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీలో కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేయడంతో పాటు ఎవరైతే ప్రమోట్ చేశారో వారిపై కూడా చర్యలు ఉంటాయనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం లీగల్గా ఉన్నటువంటి నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఇప్పటికే సీసీపీఏలో కంప్లైంట్ చేసినటువంటి హైకోర్టు న్యాయవాది కృష్ణకాంత్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఇప్పటి వరకు మేము పోలీస్ స్టేషన్లో కేసులు చూసాము, ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళపైన కేసులు నమోదాయి. కానీ బాధితులకు ఆర్థికంగా ఆదుకోవాలి, బాధితులకు న్యాయం జరగాలంటే ఎలా ముందుకెళ్ళాలి? మీరు సీసీపీఏలో కంప్లైంట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ప్రవీణ్ గారు, మీకు తెలుసు ఫస్ట్ నుంచి నేను ఈ బెట్టింగ్ యాప్స్కి అగేన్స్ట్గా ఎలా ఫైట్ చేస్తున్నాను అంతా చేస్తున్నాను. నేను ఫస్ట్ నుంచి కాకపోతే చెప్పేది ఏంటంటే, ఈ సదరు ప్రమోటర్స్ ఎవరైతే సో కాల్డ్ సెలబ్రిటీస్ కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళు ఏదైతే ఉల్లంఘనలు చేస్తున్నారో ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్లస్ ఈ గేమింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ అండ్ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎంతోమంది వాళ్ళ ఫాలోవర్స్ ఇవాళ రోజు వాళ్ళని ఫాలో అయ్యి ఆ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని ఇవాళ రోజు ఎంత నష్టపోయారో మనం చూసాం. సో దాని ఆధారితంగానే ఇవాళ రోజు ఆల్ థ్యాంక్స్ టు సజ్జనార్ సార్, ఆయన ఒక ఇనిషియేటివ్ వల్ల ఇవాళ రోజు ఒక ఎఫ్ఐఆర్లు నమోదవడం వాళ్ళ మీద సోకాల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద అండ్ సెలబ్రిటీస్ మీద ఇది ముందుకు వెళ్తుంది. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇదంతా ఒక కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వస్తుంది. సో దాని ప్రకారంగా వెళ్తేనే బాధితులకి ఎవరైతే ముఖ్యంగా నష్టపోయారో ఆర్థికంగా నష్టపోయిన బాధితులకి కరెక్ట్గా న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. సో దానికి అనుగుణంగానే ప్లస్ అది కాకుండా ఈ సోకాల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సెలబ్రిటీస్ వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ బ్రాడ్కాస్టింగ్ వారు ఇచ్చిన గైడ్ లైన్స్ని సుధాగా మొత్తం వైలేట్ చేశారు. అట్ ద సేమ్ టైం అడ్వర్టైజ్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాస్కీ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ కూడా ఉల్లంఘన చేయడం వల్ల సో ఇది ఖచ్చితంగా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వస్తుంది. సో దాని ఆధారితంగా వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. సెక్షన్ 2 ఆఫ్ సబ్ క్లాస్ 21 ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళ మీద బ్యాన్ విధించవచ్చు. అంటే సోకాల్డ్ ఈ సెలబ్రిటీస్ మీద బ్యాన్ విధించవచ్చు. సంవత్సరం నుంచి 3 ఏళ్ల వరకు బ్యాన్ విధించవచ్చు. అంటే ఒక అగ్గిపుల్ల సబ్బు పిల్ల ఏది వాళ్ళు అసలు ప్రమోట్ చేయడానికి యాడ్ చేయడానికి ఉండదు. ఇంకా ఈ బ్యాన్ పడితే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళ వరకు సో అలాంటి పెనాల్టీస్ పడతాయి. ప్లస్ అట్ ద సేమ్ టైం జరిమానాలు 10 లక్షల నుంచి 50 లక్షల వరకు జరిమానాలు కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి అనుగుణంగానే సీసీపీఏ వాళ్ళు అసలు యాక్చువల్లీ ఇది సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ, ఇది ఢిల్లీలో ఉంటారు వీళ్ళు. సో వాళ్ళకి వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం నేను జరిగింది. యాజ్ ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ టైప్లో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ కంప్లైంట్ నేను ఇవ్వడం జరిగింది. కానీ నేను చేసేది ఏంటంటే వీళ్ళకి జరిమానాలు ఈ సోకాల్ ప్రమోటర్స్ మీద వాళ్ళ మీద సెలబ్రిటీస్ మీద వాళ్ళు చేసిన తప్పిదాలకి ఒకవేళ వాళ్ళు ప్రూవ్ అయితే వాళ్ళ మీద జరిమానాలు ప్లస్ ఈ బ్యాన్ విధించబడే శిక్షలే పడతాయి. కానీ నేనేమంటానంటే బాధితులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆర్థికంగా ఇవాళ రోజు ఇబ్బందులు పడుతున్నారో, ఆర్థికంగా నష్టపోయారో వాళ్ళు ఈ సీసీపీఐని ఆశ్రయించి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కేసు పరంగా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దీనికి ఆన్లైన్ వెసులుబాటు ఉంది. గతంలో ఏమైనా మీరు ఎగ్జాంపుల్స్ చూడడం జరిగింది సీసీపీఏ ద్వారా ఎవరైనా బాధితులు కంప్లైంట్ చేసిన సమయంలో వాళ్లకు నష్టపరిహారం చెల్లించడం కానీ ఇలాంటి కేసెస్ ఏమైనా మీ దృష్టిలో ఉన్నాయా? కోకొల్లలండి చాలా ఉన్నాయి అలాంటి కేసులు. ముఖ్యంగా నార్త్ సైడ్లో ఇలాంటివి కొందరు సెలబ్రిటీస్ పేర్లు ఎందుకు కానీ అటువైపున బాలీవుడ్ యాక్టర్స్ కానీ వాళ్ళు కానీ ఇలానే కొన్ని అన్నెసరీ ప్రోడక్ట్స్ని అండ్ ఇల్లీగల్ ప్రోడక్ట్స్ని వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళ మీద కేసులు వేయడం జరిగింది ఇదే సీసీపీఏలో. అండ్ వాళ్ళు ఆ బాధితులకి నష్టపరిహారం రావడం కూడా జరిగింది ఆ సోకాల్ కంపెనీస్ నుంచి. అంటే ఇక్కడ సెలబ్రిటీస్ ఇవ్వలే కానీ కంపెనీస్ నుంచి నష్టపరిహారం రావడం జరిగింది. అండ్ సదరు సెలబ్రిటీస్ని వారించడము, వాళ్ళకి దాని తగ్గట్టుగా ఫైన్లు విధించడం కూడా జరిగింది. సో అదే పందాలో మన ఇప్పుడు తెలుగు స్టేట్స్లో ఇప్పుడు ఇవాళ రోజు ఏదైతే ఇది తెలుగు స్టేట్స్లో ఇవాళ ఒక విధంగా మంచి పరిణామం ఇది. జనాలకు కూడా ఒక అవగాహన వస్తుంది, వాళ్ళకి తెలిసి వస్తుంది. సో ఇలాంటప్పుడు వీళ్ళు ఇచ్చే కంప్లైంట్ కరెక్ట్ ఫారంలోకి వెళ్ళాలి, కరెక్ట్ అథారిటీ ముందు వెళ్తేనే వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది నా ఉద్దేశం. అంటే ఫైనల్గా మీరు చెప్పేదైతే మాత్రం సీసీపీఏలో కంప్లైంట్ చేస్తే ఎంతో కొంత వీళ్ళపైన చర్యలతో పాటు బాధితులు కూడా కొంత న్యాయం జరిగేటువంటి అవకాశం ఉందనా? 100% అండి. సీసీపీఏలో మీరు కంప్లైంట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోకాల్ సెలబ్రిటీస్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఒక జరిమానా ప్లస్ బ్యాన్ విధించే సెక్షన్లు ఉన్నాయి అందులో. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం సెక్షన్ 2 ఆఫ్ 21 అనేది క్లియర్గా అదే చూపిస్తుంది. ఇలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఇలాంటి ఉల్లంఘనలు చేస్తారు, వీళ్ళు క్లియర్గా ఉల్లంఘనలు చేసినట్టు ఉన్నాయి. సో ఇవాళ రోజు నేను అందుకనే ఈ సాక్ష్యాధారాలతో పాటు ఈ కంప్లైంట్ కానీ ఇవన్నీ కానీ ఇవ్వడం జరిగింది నేను. సో దాని ప్రకారంగా వాళ్ళ మీద జరిమానాలు కానీ ప్రాసిక్యూట్ అయ్యి ఒకవేళ వాళ్ళ మీద నేరాలు నిరూపితమైతే ఖచ్చితంగా వాళ్ళ మీద
ఈ సెక్షన్స్ ప్రకారం జరిమానాలు ప్లస్ బ్యాన్ పడే విధంగా అది ముందుకెళ్తుంది. బట్ ద సేమ్ టైం ఇండివిజువల్గా మీరు విక్టిమ్స్ అయి ఉండి మీకు కంపెన్సేషన్ కావాలంటే మీరు కూడా ఇండివిజువల్గా ఈ యొక్క ఫారంని ఆశ్రయించవచ్చు. సీసీపీఏకి మీరు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు అనేది నేను చెప్తున్నాను బాధితుల కుటుంబం. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇప్పటికే కంప్లైంట్ కాపీ కూడా మనకి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి సీసీపీఏ కూడా న్యాయవాది కంప్లైంట్ చేయడం జరిగింది. మరోవైపు ఇందులో బాధితులు ఎవరైనా ఉన్నట్లయితే సీసీపీఏ కంప్లైంట్ చేసినట్లయితే ఆర్థికంగా వాళ్ళు ఒకవేళ నష్టపోయి ఉంటారు కాబట్టి ఎంతో కొంత వాళ్ళకు లాభం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు నష్టపోయినటువంటి నష్టానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా బాధితులు ఉంటే ఖచ్చితంగా బెట్టింగ్ యాప్ల ద్వారా నష్టపోయినటువంటి వారు ముందుగా సీసీపీఏలో కంప్లైంట్ చేయాలి. సీసీపీఏలో కంప్లైంట్ చేయడంతో పాటు మరోవైపు ఇందులో ముఖ్యంగా అంటే ఎవరైతే ప్రమోట్ చేశారో ప్రమోట్ చేసినటువంటి వారికి కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఎలాంటి యాడ్స్ వీళ్ళు చేయకుండా దాదాపు 3 సంవత్సరాల పాటు బ్యాన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. లక్షల రూపాయలు పెనాల్టీ కూడా విధించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.